హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను మీకు వెరైటీగా ఒక వీడియో చూపిస్తున్నానండి. నేను ప్లేట్లో రైస్ వడ్డించుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ రైసు మేము కుక్కర్లోనే ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటామండి. 4 గ్లాస్ రైసు అండ్ 8 గ్లాస్ వాటర్తో కుక్కర్లో ఈ విధంగా రైస్ని మేము కుక్ చేసుకుంటామండి. పల్నాడు రైస్ అండి, చాలా బాగుంటాయండి. ఇక ఇందులో కర్రీస్ చెప్పాలి కదండి. టమాటా పప్పు అండి. కుక్కర్లోనే టమాటాలు, పచ్చిమిర్చి, అన్నీ, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, టామరైట్ అన్నీ యాడ్ చేస్తామండి. ఒక గంట ముందుగా నానబెట్టిన కందిపప్పులో 1 కప్పుతో తయారు చేసిన టమాటా పప్పు అండి. ఇది అన్నీ మిక్స్ చేసి 4 విజిల్స్ ఆఫ్టర్ పోపు మసాలాలు యాడ్ చేస్తామండి. ఈ టమాటా పప్పుని ఏ విధంగా తయారవుతుందండి. ఇక ఈ టమాటా పప్పుని ఈ రైస్లోకి యాడ్ చేస్తున్నానండి. మా లంచ్ ప్లేట్ అండి ఇది, చూస్తున్నారు కదా. ఇక స్ట్రెచ్చింగ్ ఏంటండి, మరో ఇగురు అంటే ఏం లేదు, గోరుచిక్కుళ్ళ ఫ్రై అండి. గోరుచిక్కుళ్ళని కట్ చేసి వాష్ చేసి పీల్స్ అన్నీ తీసేసి ఉప్పు పసుపుతో బాయిల్ చేసి ఆయిల్లో కర్రీ లీవ్స్ అండ్ పోపు మసాలా సీడ్స్తో ఈ గోరుచిక్కుళ్ళ పీసెస్ని, బాయిల్ చేసుకున్న గోరుచిక్కుళ్ళ పీసెస్ని యాడ్ చేసి ఫ్రై చేస్తామండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కోకో పౌడర్ యాడ్ చేస్తామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి. మా వీడియోస్లో మీకు చూపించే ఉంటానండి. ఇక ఇదేనండి నా లంచ్ ప్లేట్ రైస్ అండ్ టమాటా దాల్, గోరుచిక్కుళ్ళ ఫ్రై అండి. తిలకిస్తున్నారు కదండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. బై అండి.